వెనకాల పాత బిల్డింగ్ ఉంది, అది ఎప్పుడో కట్టింది. అరే భలే కనిపిస్తున్నారా? బాగున్నాలే. ఈరోజు మేము మాంచెస్టర్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము విత్ ఫుడ్. మరి ఎందుకు వెంటనే విత్ ఫుడ్ అన్నావు? మన ఇండియా నుంచి కానీ లేకపోతే లండన్ నుంచి కానీ, లండన్ కానీ ఇలా కొన్ని ప్లేసెస్ నుంచి అయితే మాంచెస్టర్ విజిట్ చేయడానికి ఫుట్బాల్ మ్యాచెస్ కోసం వాటి కోసం విజిట్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చా అని చెప్పి నాకు అనిపించింది. ఫ్లైట్లో వస్తే కనుక ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ పిక్కడెల్లికి అయితే వచ్చేసేయండి, పిక్కడెల్లి గార్డెన్స్కి. ఎందుకు పిక్కడెల్లి గార్డెన్స్కి రమ్మంటున్నానంటే అక్కడ మీకు స్టేయింగ్ ఉండడానికి వాటికి హోటల్స్, హాస్టల్స్ రెండు అవైలబుల్ అక్కడే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హాస్టల్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి పిక్కడెల్లి గార్డెన్స్లో. మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లేదు ఒక ఫ్యామిలీతో రావాలి అనుకుంటే కనుక మీకు అబౌట్ £20 అయితే పడుతుంది పర్ డే కాస్ట్. నేను చెప్తుంది పర్ డే కాస్ట్. ఫస్ట్ మీరు హాస్టల్ అయితే ఇంక్లూడింగ్ ఏమి ఉండవు అక్కడ, ఓన్లీ రూమ్కే అండి, అంతకంటే ఏమి ఉండవు. వాళ్ళు కొన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎమ్యూనిటీస్ తప్ప ఫుడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు. ఫుడ్ మీరు సపరేట్గా తీసుకోవాల్సింది. తర్వాత లంచ్ సపరేట్ అవుతుంది. లంచ్ కానీ ఇవి కానీ మీరు తక్కువలో తీసుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు అనుకుంటే స్ట్రీట్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి, అవి వెళ్ళిపోండి. పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళారంటే డబ్బులు బాగా వాసిపోతాయి. తర్వాత హాస్టల్లో కానీ హోటల్లో కానీ దిగిన తర్వాత మీరు 1 డే స్టే చేసే మాటైతే ఇలాంటి బస్ పాస్ ఒకటి తీసుకోండి. డే పాస్ అంటారు. డే పాస్ జస్ట్ మీకు £5కి వచ్చేస్తుంది. లేదు మీరు ఒక 3 days కానీ 4 days ఎబోవ్ కానీ ఉంటున్నారు అనుకుంటే కనుక వీక్ పాస్ తీసుకోండి. వీక్ పాస్ ఏంటంటే మీకు జస్ట్ కార్డ్ లాగా ఉంటుంది. మీకు వీక్ పాస్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. అంటే వీక్ పాస్ అయినా మంత్ పాస్ అయినా ఇలా ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు ద్వారా మీరు యూటిలైజ్ చేయొచ్చు. అంటే మీకు అన్లిమిటెడ్గా తిరగచ్చు అనమాట. ఏంటి మమ్మీ ఎవడు ఇక్కడ ఓన్లీ ఒక ట్రిప్కి మీకు £2 అవుతాయి. ఒక స్టాప్ నుంచి సింగిల్ వైపు, అది కూడా వెళ్ళడానికి ఒక సింగిల్ వైపు ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళడానికి £2 అయితే అవుతుంది. అందుకని చెప్పేసి £5 పెట్టి మీరు డే పాస్ తీసుకున్నారంటే డే మొత్తంలో ఎక్కడ తిరిగినా ఏ ఇబ్బంది ఉండదు. లేదు మీరు 4 days కంటే ఎబోవ్ ఉంటున్నారు అంటే కనుక ఇలా మంత్ పాస్ కానీ లేదంటే వీక్ పాస్ కానీ తీసుకోండి. ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఓల్డ్ చర్చెస్ ఉంటాయి. దాంతోపాటు మీకు ఇక్కడ ఇతిహాద్ స్టేడియం ఒకటి చాలా బాగుంటుంది, మాంచెస్టర్ మ్యూజియం బాగుంటుంది, ఆర్ట్ గ్యాలరీ బాగుంటుంది, ఇంకా ట్రెఫోర్డ్ సెంటర్ కూడా చూడొచ్చు. ట్రాన్స్పోర్ట్కి అయితే ఇంకా అంతే, అంతకు మించి పెద్ద పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు బస్ పాస్ చేసుకుంటే. ఇంకా హోటల్ ఖర్చులు ఉంటాయి, తిండి ఖర్చులు ఉంటాయి, ఇంకా ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకా వాటి ఖర్చులు మాత్రమే ఉంటాయి. అంతకు మించి ఇంకా ఖర్చులు కూడా ఏమి ఉండవు. ఇంకా హోటల్ ఫుడ్ అనేది మీ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకుంటుంది. మీరు ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది మీ చేతిలో ఉంటుంది. రిమైనింగ్ అయితే కనుక ఇంతకంటే ఖర్చులు అయితే ఏముండవు. ఎంతవరకు మాంచెస్టర్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే అలా తిరిగేయచ్చు. అండ్ ఇంకా మాంచెస్టర్లో కూడా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి. మాంచెస్టర్ నుంచి ఒక 14-15 kilometers దూరంలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట. అది మేము ఇంకా వెళ్ళలేదు, చూడాలి అది కూడా. ఈ మాంచెస్టర్ అనేది కూడా ఒక చిన్న ఊరే, ఇంకా అది కూడా చాలా పెద్ద ఊరు. చూడడానికి ఇంకా చాలా ఉంటాయి, బట్ వెళ్ళే కొద్ది తెలుస్తూ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ సిటీ అండి, లండన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ యూకే. ఇండస్ట్రీస్ ఎక్కువగా డెవలప్ అయిన సిటీ ఇది. ఈవెన్ బస్ పాస్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేసే సింబల్ ఉంటుంది అనమాట, అంటే కష్టపడి వచ్చారు అన్నట్టుగా దానికి సింబల్ అనమాట. ఇదేంటంటే మాంచెస్టర్లో పిక్కడెల్లి గార్డెన్స్ దగ్గర ఉన్న సిటీ సెంటర్ ఏరియా. ఈ ఏరియా అన్నిటికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. షాపింగ్ మాల్స్ బాగుంటాయి, అలాగే ఈ ట్రామ్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ట్రామ్ చూసారు ఎంత బాగుందో, మన ఊర్లో మెట్రో ట్రైన్ అయితే గుర్తొస్తుంది. మేము ఇప్పుడు పిక్కడెల్లి గార్డెన్స్ దగ్గర నుంచి వయా సిటీ సెంటర్ వైపు అయితే వెళ్తున్నాము. ఎవరైనా ఫ్యామిలీతో కానీ లేకపోతే సింగిల్గా వచ్చినా కూడా ఇలా ఒకసారి ఒక రౌండ్ వేస్తే కనుక కొంచెం బాగానే ఉంటుంది చూడడానికి. అది సరదాగా ఉంటుందండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని రావద్దు, కానీ ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే. నార్మల్ డేస్ కంటే కూడా ఫ్రైడే కానీ సాటర్డే కానీ వీకెండ్ డేస్లో మీరు కనుక ఇక్కడికి వస్తే ఎక్కువ మంది జనాలతో కోలాహలంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎవరిని డిస్టర్బ్ చేయనంత వరకు మనల్ని కూడా ఎవ్వరూ డిస్టర్బ్ చేయరండి. మన పని మనం చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ మన వేలో మనం వెళ్ళిపోవచ్చు. పీపుల్ కూడా కొంచెం ఫ్రెండ్లీ పీపులే ఉంటారు. ఈ బొమ్మలు చూస్తుంటే నాకు బీషన్ రోడ్లో పెట్టిన బొమ్మలు గుర్తొస్తున్నాయి. Okay. Yeah, how much it is? That got a tenner. Yes.
How much? Oh, okay, okay. Yeah, How much it is? 10 pounds. 10 pounds, okay. Yeah, I have license. Okay. Where is the light? Here, right? Okay. Yeah. ఇక్కడ జనాలు అయితే కొంచెం బాగానే హడావిడిగా కనిపిస్తున్నారు. ఇక్కడ దగ్గరలో ఆల్డీ అని ఉంది ఒకటి సూపర్ మార్కెట్. ఈ ఏరియాలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటి యూజ్ అంటే సిమ్ కార్డ్స్ కానీ ఇవి కొనడానికి ఈ ఏరియాలోనే కొంటారు ఎక్కువ మంది అయితే. అంటే ఇక్కడ ఉంటాయి, వేరే చోట్ల కూడా ఉంటాయి. కాకపోతే మీకు ఈజీ యాక్సెస్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎదురుగా సిమ్ కార్డ్స్కి సంబంధించినవి షాప్స్ ఉంటాయి. స్కై అని, O2, వొడాఫోన్ వీటికి సంబంధించిన సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఏదో ఒకటి కంపెనీస్ అయితే ఇక్కడే ఉంటాయి, ఈ రోడ్లోనే ఉంటాయి. మీకు ఎదురుగా ఉంది చూడండి ఒకటి. ఆ స్కై అనేది సిమ్కి సంబంధించింది. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ వైఫై కనెక్షన్స్ కానీ ఈ కాంట్రాక్ట్ సిమ్ ఒకటి తీసేసుకొని ఒక 3 months 4 months వాళ్ళకి టైంకి బిల్ పే అవుతుంది అనుకో, ఆటోమేటిక్ డెబిట్ ఉంటుంది మీ అకౌంట్ నుంచి. ఆ టైంకి బిల్ పే చేస్తే కనుక మీరు ఐఫోన్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు ఈఎంఐ బేస్ మీద. అంటే అది క్రెడిట్ స్కోర్ బిల్ చేస్తుంది అనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది వచ్చేసి ఆండేల్ మాల్. ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం పెద్ద బిగ్గెస్ట్ మాల్స్లో ఇది ఒక మాల్. చాలా షాప్స్ ఉంటాయి లోపల, షాప్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ముందైతే ఈ ఏరియా అంతా కవర్ చేద్దాం, చూద్దాం. ఆండేల్ మాల్కి అటాచ్డ్గా ఒక ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. పైకి వెళ్ళాలి ఫుడ్ కోర్ట్ కోసం. దాని పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే లాయిడ్స్ బ్యాంక్ అయితే ఉంది. వెళ్దామా? లాయిడ్స్కి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం. కాసేపు ఆగిదాం. ఇప్పుడు తినేద్దాం ఏంటి? నా వెనకాల ఉంది లాయిడ్స్ బ్యాంక్. నాకు కొమ్ములు పెట్టినట్టు ఉన్నది. నా వెనకాల ఉంది లాయిడ్స్ బ్యాంక్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ ఉన్న వాటిల్లో. ఇదొకటిను హెచ్బిసిఏ ఏదో ఓకే హెచ్ఎస్బిసి అనే ఇంకో బ్యాంక్ ఉంటుంది. ఈ 2 బ్యాంక్స్లో అయితే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు మన వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ 2 బ్యాంక్స్లోనే అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తారు. అంటే 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళకి అవసరం లేదు, వీటితో సంబంధం లేదు. ఇక్కడ ఉండి స్టే చేసి స్టూడెంట్ వీసా మీద కానీ లేకపోతే ఇంకేదైనా వర్క్ వీసా మీద కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి స్టే చేసే వాళ్ళకి ఈ బ్యాంక్స్ కంపల్సరీ యూజ్ అవుతాయి. ఈరోజు అయితే రోడ్ల మీద పడి తెగ తిరిగేస్తున్నాం. తిరగడానికి తీసుకొచ్చావు. ఇక్కడ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, గందరగోళంగా. పైనంతా ఫుడ్ కోర్ట్ అండి, కింద రోడ్డు. వెళ్తాంలేవే, వెళ్దాం. తినిపిస్తానని చెప్పి తీసుకొచ్చావు నన్ను ఇప్పుడు బయటికి. వెళ్దాం లేరా, వీడియో కూడా మనకి వీడియో 17 degrees దగ్గరికి వచ్చింది చలి. ఇక్కడైతే కొంతమంది మరీ ఇప్పుకొని తిరిగేస్తున్నారు. అబ్బాయిలు అయితే షర్ట్స్ లేకుండా తిరిగేస్తున్నారు. అబ్బాయిలు ఏముంది, అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు లేకుండా. ఇక్కడ సమ్మర్లో అయితే ఇలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అక్కడున్న వాచ్ కాస్ట్ 42,100, అంటే 42 లక్షల వాచ్. 42 లక్షల వాచ్ బాగా కాస్ట్లీ. చివర ఒకటి ఉంది, చూపిస్తా. ఇదిగో ఇక్కడ 4,000 చిన్నది ఉంది కదా, వైట్ది, గ్రీన్ది కదా, వైట్ది. గుర్తుపెట్టుకో, మన యానివర్సరీ కూడా వస్తుంది కదా. యానివర్సరీకి వేసేయండి ఇప్పుడు. జస్ట్ 4,950 అంతే. 4,950 పౌండ్లు, 4,950 అంటే 5 లక్షల దాకా. అమ్మో దామ్మా, వద్దుగా వెళ్ళిపోతుందా? తెలమ్మా, వెళ్ళడానికి ఒక వాచ్ కూడా కొనిపెట్టలేకపోతున్నాడు అమ్మా. నువ్వు అడిగేది పీషన్ రోడ్లో వాచ్ కాదే, రోలెక్స్ షాప్లో వాచ్ అడుగుతున్నాను. ఏదో ఒకటి వాచ్ కూడా కొనిపెట్టలేకపోతున్నాడు అమ్మ మా ఆయన. నాకు ఎడ్యుకేషన్ లోన్ ఎంత తీసుకున్నావు తెలుసా అసలు? తీసుకున్నా, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. అదే 10 లక్షలు ఉంది, దాంట్లో ఇంకొక 4 లక్షలు అంతే కదా. అంతే కదా. మా తాతలు నాకేమి ఆస్తులు ఇచ్చి పోలేదమ్మా. వెనకాల పాత బిల్డింగ్ ఉంది, అది ఎప్పుడో కట్టింది. ఆ బిల్డింగ్ ఎవరో ఫ్యామిలీది. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే లైబ్రరీకి ఇచ్చేసారంట వీళ్ళకి. యూకేలో అద్దాల మేడలు ఎంత బాగుంటాయో ఈ పాత బిల్డింగ్స్ కూడా అంతే బాగుంటాయి.
ఆ టైంలో వీళ్ళ కన్స్ట్రక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది చూడడానికి. ఏరియా మొత్తం ఫుల్ రెస్టారెంట్స్ ఆఫీసులు అయితే ఉన్నాయి. బట్ ఖాళీగా ఉందండి బావా. నీకు ఖాళీగా ఉంటాయంటే బిల్డింగ్స్ ఉన్నాయిగా. ఏరియా అయితే చాలా బాగుంది, ఫుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుడ్ థాయికి సంబంధించిన ఫుడ్, ఇండియన్కి సంబంధించిన ఫుడ్, అన్ని ఫుడ్స్ అయితే ఉన్నాయి. వెనకాల బిల్డింగ్స్ మొత్తం ఆఫీసులు బాగానే ఉంది. ఏరియా కొంచెం రిచ్గా. ఈ ఏరియా కూడా చూడొచ్చు. మేము ఎక్కడి నుంచి వచ్చామంటే పిక్కడిల్లీ నుంచి, సిటీ సెంటర్ నుంచి అలా వాక్ చేసుకుంటూ వచ్చేసాం. ఈ ఏరియా తిరుగుతున్నాం ప్రజెంట్. బై వాకే వెళ్తున్నామండి. పిక్కడిల్లీ వరకు బస్సు వచ్చాం, అక్కడ నుంచి మాత్రం బై వాకే తిరుగుతున్నాం. చలిపడుతుందా? పుట్టర్లే. స్వెటర్ వేసుకోమని చెప్పాను ఇంట్లో. స్వెటర్ వేసుకొని ఇలాగే వస్తానండి. చలిపడుతుందని చెప్పింది. చెప్పిన మాట అంటారు. ఈ గోదావరి అంతా వెళ్తే గోదావరి వాళ్ళని తప్పు అంచనా చేయకు. నేనే తక్కువ అంచనా వేయట్లేదమ్మా, మీరు చాలా గొప్ప వాళ్ళు. చెప్పిన మాట వినరు అంటున్నా. మీ వర్షంలో మీకుంటే అంతే. అంతే. సిటీ సెంటర్ నుంచి లోపలికి నడుచుకుంటూ వస్తే ఈ ఏరియా అయితే వస్తుంది. దీన్ని డీన్స్ గేట్ ఏరియా అంటారు. ఇక్కడ ఏంటంటే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, పబ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే ఏరియా ఇది. ఇప్పుడు కూడా సందడిగానే ఉంటుంది. వీకెండ్స్లో వస్తే మాత్రం ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అలాగే ఫుడ్ వెరైటీస్ చాలా దొరుకుతాయి ఇక్కడ. నాన్ వెజ్ కాదు, వెజ్ వెరైటీస్ కూడా చాలానే ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ రెసిపీస్కి అయితే ఏ కొదవ ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళి చలి కాచుకో. చూస్తున్నా, ఆస్వాదిస్తున్నా. చలి కాచుకుంటున్నా. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. చెప్తే ఎండ్రు. స్వెటర్ తెచ్చుకోమంటే తెచ్చుకోరు. బాగా పెట్టారు ఇది. కింగ్స్కి సంబంధించిన క్యాస్టిల్స్ అంటే వాళ్ళ రాజులకు సంబంధించిన కోటలు అంటారు కదా, ఆ కోటలు ఏది లేకుండా అంటే ప్రతి ప్లేస్లో కూడా కింగ్స్కి సంబంధించిన ఒక కోట అనేది ఉంటుంది వీళ్ళు వెళ్ళిన ప్రతి ప్లేస్లో. కానీ మాంచెస్టర్లో ఒక్క కోట కూడా లేదు. ఒక్క కోట కూడా లేకుండా అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ లేకుండా డెవలప్ అయింది ఈ సిటీ. ఓన్గా ఇక్కడున్న పీపులే వాళ్ళు కష్టపడి పరిశ్రమలు పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకొని, మెయిన్ ఇక్కడ పరిశ్రమలు అంటే కనుక క్లాత్కి సంబంధించిన పరిశ్రమలు ఎక్కువ. అలా డెవలప్ చేసుకొని సొంత కష్టంతో ఒక సిటీగా ఫామ్ అయ్యి సెకండ్ లార్జెస్ట్ సిటీగా డెవలప్ అయింది ఇది. సమ్మర్లో వీళ్ళు ఏం చేస్తారంటే విటమిన్ డి కోసం ఆరు బయట కూర్చొని తాగడం అలవాటు చేసుకుంటారు. దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళంతా. మనం ఎక్కువగా మూవీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, లేకపోతే తాగేటప్పుడు క్రికెట్ మ్యాచెస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మ్యూజిక్ కాన్సర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా రెస్టారెంట్స్ బయట ఏం చేస్తారంటే ఇలా మ్యూజిక్ కాన్సర్ట్స్ అని పెట్టేసి వాళ్ళని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, సాంగ్స్ పాడుతూ ఉంటారు. దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ డ్రింక్ చేస్తారు. మన సైడ్ ఫిల్మ్ యాక్టర్స్కి ఎలా అయితే ఒక రేంజ్ ఉంటుందో, ఒక సెలబ్రిటీ హోదా ఉంటుందో, ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి అలాగే అందులో పర్ఫామ్ చేసే వాళ్ళకి వాళ్ళకు ఉంటుందండి ఆ రేంజ్, ఆ సెలబ్రిటీ హోదాలు. సింగర్స్ని వీళ్ళు హీరోలుగా చూస్తారు. ఇక్కడ సింగర్స్తో ఫోటోలు దిగడానికి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద తేడా అయితే ఉండదు. ఎవరైనా సరే ఫుల్గా డ్రింక్ చేస్తారు, అందులో ఏ మొహమాటం ఉండదు. ఇక్కడ కాన్సర్ట్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారు. అలాగే మ్యూజిక్ కాన్సర్ట్ చేసే వాళ్ళు కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు నీట్గా. వీళ్ళ అరేంజ్మెంట్స్ అయిపోయి సాంగ్స్ కనుక ప్లే చేయడం స్టార్ట్ చేశారంటే కనుక ఎంజాయ్మెంట్ పీక్స్లోకి వెళ్ళిపోద్ది. ఇందాక మీకు ఫుడ్ గురించి చెప్పాను కదా, చాలా రెసిపీస్ దొరుకుతాయని. దాంతోపాటు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్తో పాటు అన్ని కంట్రీస్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. ఇదిగోండి, ఇది బ్యాంకాక్, థాయిలాండ్ వాటికి సంబంధించిన తైకూన్ రెస్టారెంట్. ఇది ఏ కంట్రీ ఫుడ్ అయినా దొరుకుతుంది ఇక్కడ ఈ ఏరియాలో. అంటే ఈ రెస్టారెంట్లో కాదు, ఈ ఏరియాలో నేను చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మసాలాలు, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వాడతారు కాబట్టి మనకు అంత టేస్ట్గా అనిపించదు.
యూకేలో ఎటు చూసినా కూడా ఇలాంటి జంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకండి. ఇది సిటీ సెంటర్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఈ పార్ట్కి అయితే మనం వచ్చాం ఇప్పుడు. నేను వచ్చింది వీకెండ్ టైము, అందుకని కొంచెం రద్దీగా అయితే ఉంది. నార్మల్గా అయితే ఇదంతా ఖాళీగానే ఉంటుంది, ఎక్కువ మంది జనాలు అయితే ఎక్కువ ఉండరు అసలు. ఇది రాయల్ ఎక్స్చేంజ్ థియేటర్ అన్నారు. లోపల అయితే థియేటర్ కాదు మరి. దానిలో థియేటర్స్ ఎలా ఉంటాయో కూడా అర్థం కాదు. ఈ ఏరియాలో ఓన్గా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు అయితే రెగ్యులర్గా కనిపిస్తారు. వీకెండ్స్లో కామన్గా కనిపించే సిచ్యువేషన్స్ ఇవి. ఈరోజు మాంచెస్టర్లో అయితే కొన్ని ప్లేసెస్ని నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.